హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా ప్రజెంట్ డేస్లో మాత్రం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనం తీసుకునే ఫుడ్ కానీ మన అలవాట్ల వల్ల కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటాము. అండ్ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉంటాం. బట్ అవేవీ లేకుండా మనం తీసుకునే ఫుడ్ని కొంచెం చేంజ్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటామని అంటున్నారు చాలామంది న్యూట్రిషన్స్. బట్ వీళ్ళ దగ్గర డైట్ మాత్రం మనకి మనం రెగ్యులర్గా తినే దాంట్లోనే వీళ్ళు సూపర్ డైట్ని అయితే ఇస్తున్నారు. చిన్న పిల్లలు ఒబేసిటీ దగ్గర నుంచి పెద్దవాళ్ళ పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ అండ్ అలానే డయాబెటిక్ ఇలాంటి వాటన్నిటికీ కూడా మరి మనం చెక్ పెట్టేసుకోవాలి అనుకుంటే మన ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలతోనే మనం చాలా చక్కగా డైట్‌ని కనుక ప్రాపర్‌గా పాటిస్తే మీరు చాలా హెల్తీగా ఉంటామంటున్నారు హెల్తీ హై వాళ్ళు. సో మరి ఈ హెల్తీ హై లక్ష్మి గారు ఉన్నారు ఈరోజు నాతో పాటు. సో మరి మ్యామ్‌తో మాట్లాడి అసలు ఈ హెల్తీ హై అంటే ఏంటి? అసలు ఎలా స్టార్ట్ అయింది? అసలు మ్యామ్ ఎలాంటి డైట్ ఫుడ్‌ని టీచ్ చేస్తూ ఉంటారు అనేది మరి తెలుసుకోవాలి అంటే మ్యామ్‌తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకోవాలి. హలో మ్యామ్. హాయ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. అండ్ హెల్తీ హై అనగానే ఆ హెల్తీలోనే చాలా హై కనిపిస్తుంది మాకు. ఎగ్జాక్ట్‌లీ. కదా! హ్మ్. అసలు ఈ హెల్తీ హై ఎప్పుడు స్టార్ట్ చేయాలనిపించింది? హ్మ్. అసలు ఈ హెల్తీ హైని యూజ్ చేస్తే హ్మ్. మేము కనుక వింటే హ్మ్. మా హెల్త్‌ని ఎలా సెటరేట్ చేసుకోవచ్చు? హెల్తీ ఓకే. హై గురించి చెప్పండి. సో హెల్తీ హై బేసిక్‌గా మనకి ఇన్ జనరల్‌గా చూసుకుంటే గనక మన ఇంట్లో ఓకే పిల్లలుంటారు. యంగర్ జనరేషన్స్, ఓల్డ్ ఏజ్ జనరేషన్స్ అందరు జనరేషన్స్ ఉంటారు. ఓకే. సో పర్టిక్యులర్‌గా మేము హెల్తీ హైని స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఒక దాంతో లిమిట్ అయి ఉండకూడదు అనేదే మా మెయిన్ ఫోకస్. అంటే ఇప్పుడు మాది వెయిట్ లాస్ కంపెనీ కాదు. మాది ఓన్లీ వన్ పర్టిక్యులర్ డిసీజ్ రివర్సల్ కంపెనీ కాదు. సో, అంటే డయాబెటిక్ రివర్సల్ చేస్తాము, పీసీఓఎస్ రివర్సల్ చేస్తాము, అట్లాగా ఉండదు. సో, హెల్తీ హై అనేది ఒక వన్ స్టాప్ సొల్యూషన్ మీకు. అది మీరు ఏ ప్రాబ్లమ్‌తో అయినా రానివ్వండి, వీల్ గివ్ ఏ సొల్యూషన్ ఫర్ యూ. అండ్ హెల్తీ హై వచ్చేసి నెక్స్ట్ జనరేషన్స్‌కి ఇప్పుడు మీకున్న ప్రెజెంట్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్‌ని బేసిక్‌గా అంటే ఒక డయాబెటిస్‌నే తీసుకుంటే గ్రాండ్ ఫాదర్ నుంచి ఫాదర్‌కి, ఫాదర్ నుంచి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ స్టైల్‌లో ఎట్లాగైతే కంటిన్యూ అవుతోందో వీ వాంట్ టు కీప్ ఏ స్టాప్ ఎట్ దట్ పాయింట్. నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్ళకూడదు అనేదే మా ప్రైమరీ గోల్ అండ్ మా విజన్ కూడా అదే. సో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఈ హెరిడిటరీ ఇష్యూస్ కానివ్వండి లేదా ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో వాటిలన్నిటికీ ఒక చెక్ పెట్టి యంగర్ జనరేషన్స్ని హెల్త్ మంచిగా చూసుకునేలాగా ఉంచడమే మా మెయిన్ ప్రైమరీ విజన్. సో హెల్దీ హైలో ఏంటి అంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం క్వాలిఫైడ్ డైటీషియన్స్. సో క్వాలిఫైడ్ డైటీషియన్స్, మాస్టర్స్ చేసిన వాళ్ళు, పిహెచ్డి హోల్డర్స్, రిజిస్టర్డ్ డైటీషియన్స్. సో మా విజన్ ఎంతసేపు ఎట్లా ఉంటుంది అంటే వీ ఎడ్యుకేట్ పీపుల్. మేము ఓన్లీ ఓకే మీకు ఇది తినండి వెయిట్ లాస్ అవుతుంది, ఇది తింటేనే మీకు వెయిట్ లాస్ అవుతుంది, లేదా ఇది ఆపేస్తేనే మీకు వెయిట్ లాస్ అవుతుంది. సో బేసికల్లీ మేము ఎక్కువ వెయిట్ లాస్ గురించి కాకుండా వీ ఫోకస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం. అది స్టార్టింగ్ ఫ్రమ్ వెయిట్ లాస్ కానివ్వండి, ఎనీ క్రిటికల్ ఇష్యూస్ అంటే క్యాన్సర్ కూడా వీ విల్ బీ ఏబుల్ టు గైడ్ యూ ఇన్ ఏ బెటర్ వే. ఓకే. అండ్ స్టాండర్డ్స్ ప్రకారం వెళ్తాము. సో ఇట్స్ నాట్ లైక్ ఓకే 1 మంత్‌లో మేము మీకు ఒక 20 కేజెస్ తగ్గించేస్తాము, 10 కేజెస్ తగ్గించేస్తాము, అట్లాగా ఫాల్స్ ప్రామిసెస్ ఏమో. డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్ ప్రకారం అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ప్రకారం మంత్‌కి 2-4 కేజెస్ ఇస్ ద హెల్దీ వెయిట్ లాస్‌ని తీసుకుంటే. అదే మేము ఇక్కడ ఫోకస్ చేస్తాం. హెల్దీ హైలో క్వాలిఫైడ్ డైటీషియన్స్ ఉంటారు కాబట్టి మాకు స్టాండర్డ్స్ తెలుసు కాబట్టి వీ డోంట్ గివ్ ఎనీ ఫాల్స్ ప్రామిసెస్. మీకు ఐడియల్ వెయిట్ లాస్ అనేది ఉంది అంటే కనుక డెఫినెట్గా అది స్టాండర్డ్స్ ప్రకారమే వెళ్ళాలి. ఓకే. ఎనీథింగ్ అబోవ్ ద స్టాండర్డ్స్ ఈజ్ గోయింగ్ టు హార్మ్ యూ. అది డిఫరెంట్ మెడికల్ ఇష్యూస్ ఇవాళ కనిపించకపోవచ్చు, ఫ్యూచర్లో డెఫినెట్గా మీకు ఎఫెక్ట్ ఇస్తాయి. సో హెల్దీ హైలో డైటీషియన్స్ క్వాలిఫైడ్ డైటీషియన్స్ కాబట్టి వీ ఫాలో ద ప్రోటోకాల్, వీ ఫాలో ద స్టాండర్డ్స్. సో ఆ స్టాండర్డ్స్ ప్రకారం వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఒబెసిటీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం రూట్ కాజ్లోనే మనం ఇరాడికేట్ చేయొచ్చు. సో ఒకటని కాదు, యాజ్ ఐ సెడ్ వెయిట్ లాస్ అవ్వనివ్వండి, పిసిఓఎస్ అవనివ్వండి, ఆర్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానివ్వండి, ఎనీ మెడికల్ ఇష్యూ ఏదైనా సరే హెల్దీ హై విల్ బీ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యూ. ఓకే నాకు ఈ ప్రాబ్లం ఉంది, వీళ్ళు ఇది క్లియర్ చేస్తారా లేదా అనే డౌట్ వద్దు. ఎందుకంటే మన దగ్గర అందరూ క్వాలిఫైడ్ డైటీషియన్స్, ఎక్స్పీరియన్స్డ్ డైటీషియన్స్ ఉన్నారు. అండ్ వీఆర్ నాట్ కోచెస్ టు సెల్ అవర్ ప్రోడక్ట్. సో వీఆర్ డైటీషియన్స్, వీ ఎడ్యుకేట్ పీపుల్. ఓకే. సో మా ఫోకస్ అంతా అట్లానే ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఒక 10 మెంబర్స్తో నేను మాట్లాడాను అంటే
సో అట్లీస్ట్ ఒక 2 మెంబర్స్ని ఐ మేక్ షూర్ దే గాట్ గుడ్ నాలెడ్జ్ ఆన్ వాట్ ఈస్ న్యూట్రిషన్. సో ఇప్పుడు మనము చూసేదాన్ని బట్టి చూస్తే అంటే ఇప్పుడు ఎట్లాగైపోయింది అంటే అన్ఫార్చునేట్లీ న్యూట్రిషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వెళ్ళాలి. అంటే గవర్నమెంట్ నుంచి ఒక స్ట్రిక్ట్ రూల్ పాస్ అయితే కనుక ఎవరైతే ప్రాపర్గా బీఎస్సీ చేసి ఎంఎస్సీ చేసి 5 years ఇది కోర్స్ యాక్చువల్లీ న్యూట్రిషన్ అనేది కోర్స్ చేసి ఆ తర్వాతే ఇలా క్వాలిఫైడ్ డైటీషియన్స్ సర్టిఫికేట్ తీసుకుని మీరు గైడ్ చేయాలి అన్న రూల్ పెడితే సగం మంది దే వోంట్ టాక్. అవును. వెయిట్ లాస్ ఎట్లాగ అయిపోయింది అంటే ఒక 20 kgs ఒక 3 monthsలో తగ్గిపోయి వాళ్ళే గైడ్ చేసేస్తున్నారు. ఓకే మీరు ఈ కార్బ్స్ ఆపేసేయండి, మీరు ఫ్యాట్సే తీసుకోండి, లేదా గుడ్ Rice ఫ్యాట్స్ avoid తీసుకోండి, రైస్ అవాయిడ్ చేయండి. సో యూ డోంట్ నీడ్ టు అవాయిడ్ యువర్ స్టేపుల్ ఫుడ్. సో మా ప్రైమరీ ఫోకస్ హెల్దీ హైలో ఎలా ఉంటుంది అంటే మీ స్టేపుల్ ఫుడ్ని మీరు అవాయిడ్ చేయక్కర్లేదు, మీ ఫేవరెట్ ఫుడ్స్ని మీరు అవాయిడ్ చేయక్కర్లేదు. అండ్ మీకు కావాల్సింది మీ స్టేపుల్ ఫుడ్ ఏదైతే ఉంటుందో మీ ఫేవరెట్ ఫుడ్స్, అది ఐస్ క్రీమ్ అవ్వనివ్వండి, చికెన్ అవ్వనివ్వండి, ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్, కేఎఫ్సీ అవ్వనివ్వండి, యూ ఎంజాయ్ యువర్ ఫుడ్. అక్కడ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ పెట్టము. రీజన్ బిహైండ్ దిస్ ఇస్ మన మెటబాలిజము ఎట్లా ఉండాలి అంటే మనం ఒక ఫుడ్ని తీసుకుంటే అది వితిన్ 2 to 3 hours డైజెస్ట్ అయిపోవాలి. దట్ ఈస్ హౌ వీ ఫోకస్. ఓకే. ఓకే, ఒక క్లయింట్తో మేము కూర్చొని మాట్లాడాము అంటే దిస్ ఈజ్ హౌ వీ ఎడ్యుకేట్. ఓకే, సో హెల్దీ హైలో ఒకళ్ళు వచ్చారు అంటే యాజ్ ఐ సైడ్ ఇప్పుడు ఒక 10 members మా దగ్గరికి వచ్చారు అంటే కనీసం ఒక 2 membersని మేము ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి మంచిగా డైట్ ప్లాన్స్ వేసి ఇస్తాము. అండ్ డైట్ ప్లాన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ నాట్ లైక్ ఓకే మీరు క్యాలరీ రెస్ట్రిక్షన్స్ కానివ్వండి, కార్బోహైడ్రేట్ రెస్ట్రిక్షన్స్ కానివ్వండి. సో వీళ్ళ వల్ల ఏమవుతుంది అంటే పర్టికులర్ సెట్ ఆఫ్ కోచెస్ వల్ల కార్బోహైడ్రేట్ హ్యాస్ బికమ్ ఏ నెగిటివ్ ఫుడ్. సో దాని మీద మేము అవేర్నెస్ తీసుకురావాలి అనేది మా ప్రైమరీ మోటో. ఓకే, సో జనాలకి ఇప్పుడు వీళ్ళ వల్ల జనాలకి మమ్మల్ని నమ్మడానికి ట్రస్ట్ ఇష్యూస్ వస్తున్నాయి. బికాజ్ వీఆర్ క్వాలిఫైడ్ డైటీషియన్స్. మేము ఏం చెప్పినా కూడా అంటే వీళ్ళతో ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యి వాళ్ళకి రిజల్ట్స్ వచ్చి వెయిట్ లాస్ కానివ్వండి, అది ఎనీ మెడికల్ కండిషన్ కానివ్వండి, మనము ఒకసారి ఏం చేస్తున్నాము అంటే యూ షుడ్ నాట్ గెట్ దట్ బ్యాక్. దట్ ఈస్ హౌ వీ ఫోకస్, దట్ ఈస్ హౌ వీ హెల్ప్ అదర్స్. ఓకే, ఒకసారి మీకు ఆ ప్రాబ్లం పీసీఓఎస్ రెక్టిఫై అయ్యింది అంటే అది మళ్ళీ మీకు రాకూడదు. దట్ ఈస్ హౌ వీ హెల్ప్ యూ. బట్ ఈ పర్టికులర్ సెట్ ఆఫ్ కోచెస్ వల్ల వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఏదైతే ఇన్స్టెంట్ రిజల్ట్స్ని ఇస్తున్నారో ఆ ఇన్స్టెంట్ రిజల్ట్స్ వల్ల వీళ్ళకి ఇంకా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఫ్యూచర్లో. సో మా దగ్గర ఉన్న సగం క్లయింట్స్ అంటే అక్రాస్ ద గ్లోబ్ మా క్లయింట్స్ ఉన్నారు. ఓకే, సో వీళ్ళందరూ ఎట్లాగంటే మేము వాళ్ళతో చేసాము, మేము వీళ్ళతో చేసాము, మాకు ఆల్రెడీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, హౌ యూ ఆర్ గోయింగ్ టు డీల్. సో అప్ ఫ్రంట్ మమ్మల్ని రిజల్ట్స్ అడుగుతారు. రిజల్ట్స్ అనేవి ఆన్ స్పాట్ రావండి. అలాగ వస్తే దోస్ ఆర్ నాట్ రిజల్ట్స్. ఓకే, అవి మంచి రిజల్ట్స్ కాదు, అవి ఇన్స్టెంట్గా వచ్చేవి ఇన్స్టెంట్ హ్యాపీనెస్నే ఇస్తుంది. రైట్, సో దానివల్ల ఏమవుతుంది, మీరు ఇన్స్టెంట్గా చూస్తున్నారు, ఆ ప్రోగ్రామ్ ఎప్పుడైతే వాళ్ళతో వెయిట్ లాస్ జర్నీ ఆపేస్తారో ఇమీడియట్గా మళ్ళీ మీరు వెయిట్ పుట్ ఆన్ అయిపోతున్నారు, విచ్ ఈస్ వేర్ యు ఆర్ లూజింగ్ యువర్ మజిల్. అది ఫ్యాట్ లాస్ కాదు, అది మజిల్ లాస్. దానివల్లే మళ్ళీ మీకు వెయిట్ గెయిన్ అనేది అయిపోతుంది. ఇప్పుడు 2 kgs వెయిట్ లాస్ అయితే నెక్స్ట్ మంత్ ఆపేస్తే నెక్స్ట్ మంత్కి 4-5 kgs పుట్ ఆన్ అయిపోతున్నారు. బికాజ్ యూ డోంట్ నో హౌ టు బ్యాలెన్స్ ఇట్, యూ డోంట్ నో హౌ టు సప్రెస్ యువర్ క్రేవింగ్స్. సో నిజానికి క్రేవింగ్స్ని సప్రెస్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మన బాడీ రిక్వైర్మెంట్ ఎంత ఉంది అనేది చూసుకుని దెన్ దానికి తగ్గట్టు మనం తినాలి. ఇవన్నీ చూసారు కాబట్టి హెల్తీ హైని స్టార్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. సో నేను ఈ ఫీల్డ్లో ఆల్మోస్ట్ 15 years నుంచి ఉన్నానండి. 15 years. మీ పేరు అండ్ మీ గురించి? నా పేరు లక్ష్మీ స్వాతి. సో నేను మాస్టర్స్ చేశాను ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో, అండ్ నాది డిగ్రీలో న్యూట్రిషన్ సబ్జెక్ట్, మాస్టర్స్ చేశాను. అండ్ నేను సర్టిఫైడ్ డయాబెటిక్ ఎడ్యుకేటర్ని ఐడిఎఫ్ నుంచి చేశాను, సో ఇండియన్ డయాబెటిక్ అసోసియేషన్ నుంచి. అండ్ నేను డిప్లొమా హోల్డర్ ఇన్ సైకాలజీ అండ్ ఐఎమ్ ఏ సర్టిఫైడ్ న్యూట్రిజెనోమిక్ ఎక్స్పర్ట్, అంటే డిఎన్ఏ బేస్డ్ డైట్ చేయగలుగుతాను. అండ్ ఐఎమ్ ఏ ట్రైన్డ్ యోగా టీచర్ టు. సో ఎక్సలెంట్. యా, సో ఈ 15 yearsలో వీ యాజ్ హెల్దీ హై వీ హ్యావ్ హ్యాండిల్డ్ అక్రాస్ ద గ్లోబ్ 5,000+ clients విత్ సక్సెస్ రేట్ ఆఫ్ 100%. సూపర్. సో కాన్ఫిడెంట్గా 100% అని ఎట్లా చెప్పగలుగుతున్నాను అంటే బికాజ్ వీ ఎడ్యుకేట్ ద పీపుల్. సో మా ఫోకస్ అంతా ఎంతసేపు జనాలకి మంచిగా ఓకే ఇది తప్పు కాదు అనేది వాళ్ళకి తెలియచేయాలి. అంటే ఈటింగ్ ఈజ్ నాట్ ఏ సిన్. ఇప్పుడు జనాలకి ఎట్లాగైపోయింది అంటే ఇది తింటే ఆ ప్రాబ్లం వస్తుందేమో, ఇది తింటే లావ్ అయిపోతానేమో. సో అదంతా ఆ మిస్కన్సెప్షన్స్ అన్నీ తీసేయాలి అనేది మా ప్రైమరీ గోల్. ఓకే, అండ్ ఫస్ట్ ఒబేసిటీ
అది కూడా కిడ్స్ ఒబేసిటీ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. చిన్నపిల్లల్లో చాలా మంది చూస్తే చిన్నప్పుడు ఒక 2-3 ఇయర్స్ వరకు బాగానే ఉంటారు. ఆఫ్టర్ 3 ఇయర్స్ నుంచి 18, 15 ఏజ్ బిలోలోపు వరకు చాలా ఎక్కువ హెవీ వెయిట్ అయిపోతుంటారు. వాళ్ళు ఫుడ్ తినింది తక్కువ ఉంటుంది. బట్ బయట జంక్ ఫుడ్ వల్ల పిల్లలు హెవీ వెయిట్ అయిపోతున్నారా? లేకపోతే ఒబేసిటీ వచ్చేస్తుందా అన్న టెన్షన్‌లో చాలా ఉంటూ ఉంటారు. అవును. బట్ ఆ పిల్లలు ఒబేసిటీ పోవాలి అంటే ఏం చేయాలి? అలాంటి ఒబేసిటీ ఎందుకొస్తుందంటారు? సో బేసిక్‌గా పిల్లల ఒబెసిటీ తీసుకుంటే గనక వాళ్ళది మామూలుగా మనకు వాళ్ళ ఐడియల్ బాడీ వెయిట్ కంటే వాళ్ళు ఎక్కువ ఉంటే అంటే 90 పర్సెంటైల్‌లో తీసుకుంటాము పిల్లలది ఒబెసిటీ అనేది. సో దానికంటే ఎక్కువ ఉంటే కనుక వాళ్ళని ఒబెస్ కేటగిరీలో పెడతాము. సో వీళ్ళకి పర్టికులర్‌గా ఏమవుతుందంటే లాట్ ఆఫ్ రీజన్స్ అండి. మీరన్నట్టు జంక్ ఫుడ్ తినడం వల్ల అవ్వచ్చు, లేదా వెరీ లెస్ ఫిజికల్ యాక్టివిటీ ఉండడం వల్ల అవ్వచ్చు. ఇప్పుడు జనరేషన్ పిల్లలందరూ మొబైల్ అడిక్ట్స్ అయిపోతున్నారు. స్క్రీన్స్, ఐప్యాడ్స్ కానివ్వండి, టీవీలు కానివ్వండి, ఫోన్లు కానివ్వండి, అస్సలు ఫిజికల్ యాక్టివిటీనే ఉండట్లేదు పిల్లలకి. సో దానివల్ల అవుతుంది. అండ్ కొన్ని సార్లు హెరిడిటరీ పేరెంట్స్కి ఒబెసిటీలో ఉంటే పిల్లలు కూడా ఒబెసిటీలోకి వస్తారు. ప్రెగ్నెన్సీ టైంలో ఆవిడ కొంచెం ఎక్కువగా వేరే కాంప్లికేషన్స్తో ఉన్నా కూడా పిల్లలకి ఒబెసిటీ అనేది వస్తుంది. అంటే డయాబెటీస్ ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ టైంలో, థైరాయిడ్ ఉన్నా కానీ, సో అవన్నీ మళ్ళీ బేబీ మీదే ఇంపాక్ట్ పడతాయి. సో ఇప్పుడు ఫుడ్‌లో చేంజెస్ చేసుకుంటే మనకి Yes. ఒబేసిటీ తగ్గుతుందంటారా? డెఫినెట్గా తగ్గుతుందండి. సో ఫుడ్లో పర్టికులర్గా పిల్లల దగ్గరికి వచ్చేసేటప్పటికి వాళ్ళకి జింక్ ఇంపార్టెంట్, కాల్షియం ఇంపార్టెంట్, ఫోలేట్ ఇంపార్టెంట్, విటమిన్ సి అండ్ ఈ ఇంపార్టెంట్. సో ఒక్కొక్క న్యూట్రియంట్ ఒక్కొక్కలాగా గ్రోత్కి హెల్ప్ అవుతుంది. సో ప్రతి న్యూట్రియంట్ మనం ఇచ్చే ఫుడ్ నుంచే అది వెళ్ళాలి వాళ్ళకి. అండ్ బీయింగ్ కిడ్స్ వాళ్ళని మంచిగా యాక్టివ్ చేయడం కూడా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. రేదర్ దాన్ గివింగ్ దెమ్ ఫోన్స్ అండ్ ఆల్. వాళ్ళని అపార్ట్మెంట్స్ అయితే అపార్ట్మెంట్స్, విల్లాస్ అయితే విల్లాస్, లేదా ఒక సైకిల్ కొని అట్లీస్ట్ ఒక 1 అవర్ సైకిల్ చేయి అని చెప్పడము. ఇంట్లోనే వాళ్ళు స్క్రీన్స్ చూసేటప్పుడు యోగా ఎక్సర్సైజెస్, కైండ్ ఆఫ్ ఫన్ ఎక్సర్సైజెస్ ఏమన్నా చేస్తే దే విల్ ఎంజాయ్ ఇట్. అట్లీస్ట్ ఒక 20 to 30 మినిట్స్, పిల్లలకైతే 45 మినిట్స్ డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అది ఏదైనా ఓకే, అది వాళ్ళు సైక్లింగ్ చేయనియండి, అవుట్డోర్ గేమ్స్ ఆడనియండి. సో పేరెంట్స్ ఖచ్చితంగా వాళ్ళకి ఆ 40 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఈ ఒబెసిటీ వల్ల ఏమవుతుంది అంటే పిల్లల్లో మెంటల్గా కూడా వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఎందుకంటే స్కూల్లో, కాలేజెస్లో వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు, లేదా వేరే పిల్లలు యాక్టివ్గా పరిగెడుతుంటే వీళ్ళు పరిగెత్తలేకపోతే ముందర వీళ్ళకే కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. సో ఇవంతా మళ్ళీ వాళ్ళ స్టడీస్ మీదే ఇంపాక్ట్ అవుతాయి. స్టడీస్ ఇంపాక్ట్ అయితే పేరెంట్స్ నుంచి స్ట్రెస్ ఉంటుంది, స్కూల్లో టీచర్స్ నుంచి స్ట్రెస్ ఉంటుంది. సో అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ దెమ్ ఆన్ దేర్ వెయిట్. అండ్ ఇప్పుడు చాలా మంది ఫీమేల్‌లో చూసుకుంటే థైరాయిడ్. ఈ థైరాయిడ్ వల్ల పాపం వాళ్ళు వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. సో ఈ ఫుడ్ మాత్రమే తినాలి, ఈ ఫుడ్ తినకూడదు. అందులో క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ అలాంటి వెజిటబుల్స్ అయితే అసలే తినకూడదు. ఖచ్చితంగా ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ మెడిసిన్ వేసుకోవాలి. వాళ్ళకి అసలు బాడీ పెయిన్స్ సివియర్‌గా ఉంటాయంటారు. థైరాయిడ్ వల్ల పీసీఓడి, పీసీఓఎస్ కూడా అటాక్ అవుతుందంటారు. ఇలాంటివి వింటూ ఉంటాం. అసలు ఈ థైరాయిడ్‌కి ఎలాంటి మన న్యూట్రిషన్ ఫుడ్‌ని యూజ్ చేయొచ్చంటారు? థైరాయిడ్లో కూడా అండి అగైన్ ఇక్కడ మళ్ళీ లాట్ ఆఫ్ ఈ ఫేక్ నాలెడ్జ్ వల్ల థైరాయిడ్లో ఓన్లీ హైపర్ అంటే ఒకటి వెయిట్ గెయిన్ అయ్యేది, ఒకటి వెయిట్ లాస్ అయ్యేది. 2 థైరాయిడ్లే తెలుసు. కానీ ఇమ్యూన్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేసే ఇంకొక 2 థైరాయిడ్లు కూడా ఉన్నాయి. ఆటో ఇమ్యూన్ థైరాయిడ్స్ అని అంటాము. ఓకే, సో వీటి వల్ల ఏంటి అంటే కంప్లీట్గా మన ఇమ్యూన్ సిస్టమ్ వెళ్ళి కంప్లీట్ థైరాయిడ్ గ్లాండ్ని ఎఫెక్ట్ చేస్తుంది. దానివల్ల మీరు ఏ డైట్స్ చేసినా ఎట్లాగ చేసినా పర్టికులర్గా థైరాయిడ్ అంటే T3, T4 హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట మన థైరాయిడ్ గ్లాండ్. అవి ఎప్పుడైతే ఇంపాక్ట్ అవుతాయో దానివల్ల మనకి థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. సో థైరాయిడ్లో ఏ టైప్ ఆఫ్ థైరాయిడ్లో ఉన్నారు అనేది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో దాన్ని బట్టే మనము ట్రీట్మెంట్ ఇస్తాము. అండ్ థైరాయిడ్ ఇప్పుడు హెల్దీ హైలో చూసుకుంటే కనుక థైరాయిడ్ పేషెంట్స్ కనీసం ఒక 60% మంది థైరాయిడ్ పేషెంట్స్ ఉన్నారు. అండ్ అక్రాస్ ద గ్లోబ్ చూసుకుంటే కనుక అంటే యాజ్ పర్ ద కరెంట్ స్టడీస్ ఆల్మోస్ట్ 40 మిలియన్ పీపుల్ థైరాయిడ్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో 70% ఉమెన్ ఉన్నారు. అండ్ ఎండోక్రైనాలజిస్ట్ రిపోర్ట్స్ ప్రకారము ఆల్మోస్ట్ 20 to 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళే 70% ఆఫ్ ఫీమేల్ థైరాయిడ్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ ఆటో ఇమ్యూన్ వల్ల ఎక్కువగా వెయిట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో దట్ ఈజ్ అగైన్ వన్ మోర్ సీరియస్ కండిషన్. ఎందుకంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని దెబ్బతీస్తుంది కాబట్టి రికవరీ కొంచెం స్లోగా ఉంటుంది. సో అక్కడ మనం చాలా కేర్ఫుల్గా డైట్స్ అనేవి వేస్తాము. అందుకనే మేము ఇక్కడ ఎవరిని తీసుకున్నాం అంటే క్వాలిఫైడ్ డైటీషియన్స్ని బేసిక్గా తీసుకునేదే దీనికోసము.
ప్రతి మెడికల్ కండిషన్ని డీప్గా అర్థం చేసుకుని వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి నచ్చిన ఫుడ్స్ ఇస్తూ వాళ్ళ మెడికల్ కండిషన్ని మైండ్లో పెట్టుకుని మేము డైట్స్ డిజైన్ చేస్తాము. అండ్ యాజ్ ఐ సైడ్ ఇప్పుడు థైరాయిడ్లో కూడా తీసుకుంటే మీరు అడిగినట్టు ఇప్పుడు క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి అని అంటున్నారు. సో బేసిక్గా థైరాయిడ్ని మనం మంచిగా బూస్ట్ చేయాలి అంటే ఆ గ్లాండ్ని మనకి అయోడిన్ ఇంపార్టెంట్. ఓకే, అయోడిన్తో పాటు ఫోలేట్ ఒకటి ఇంపార్టెంట్, జింక్ ఒకటి ఇంపార్టెంట్. సో ఈ ఫుడ్స్ని మనం ఖచ్చితంగా ఈ పర్టికులర్ రిచ్ ఫుడ్స్ని మనం కంప్లీట్గా ఈ డైట్స్లో పెట్టాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఈ క్యాబేజ్ కానివ్వండి, కాలీఫ్లవర్ కానివ్వండి, క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అన్నీ, ఓకే, సో వీటిల్లో కూడా అయోడిన్ మంచిగా ఉంటుంది. సో వాటిని ప్రాపర్గా కుక్ చేసుకుని తింటే ఈ వీటిలో ఉండే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అంటే విచ్ ఎఫెక్ట్స్ యువర్ థైరాయిడ్ అవి తగ్గుతాయి. సో లిమిటెడ్గా తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్. యూ డోంట్ నీడ్ టు అవాయిడ్. అది ఒకప్పుడు ఒక 5 years బ్యాక్ ఓకే ఈ పర్టికులర్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి లేదా ఇవి థైరాయిడ్కి మంచిది కాదు అని చెప్పేవాళ్ళు. బట్ రైట్ నౌ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. అది మనం ప్రాపర్గా కుక్ చేసుకుంటే కనుక ఆ పర్టికులర్ సెట్ ఆఫ్ వెజిటబుల్స్ని లైక్ గాయిట్రోజెనిక్ ఫుడ్స్ అంటారు వాటిల్ని. సో వాటిని అవాయిడ్ చేసుకోవాలంటే ప్రాపర్గా కుక్ చేసుకుంటే యూ డోంట్ నీడ్ టు అవాయిడ్ ద మోడరేషన్లో తినచ్చు. అండ్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్. అది మనం ఏవి తీసుకున్నా కూడా కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. ఓకే, సో పీసీఓఎస్ ఇప్పుడు చాలా మంది ఫీమేల్ దానివల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనుకోవచ్చు, లేకపోతే మిస్క్యారీ అవ్వచ్చు, లేకపోతే ప్రెగ్నెన్సీ అవ్వకపోవడం కానివ్వచ్చు, ఇలాంటివి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. అవునండి. సో అంటే దానికి ఎలాంటి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే చాలా హెల్దీగా పీసీఓఎస్ని పోగొట్టచ్చు అంటారు? పీసీఓఎస్ వచ్చేసి ఇట్స్ ఎ మెటబాలిక్ డిజార్డర్. దీన్ని ఖచ్చితంగా మనం రివర్స్ చేయొచ్చు. అండ్ పీసీఓఎస్ స్టార్టింగ్ ఫ్రమ్ ద వెరీ యంగ్ ఏజ్ 16 years గర్ల్స్ నుంచి ఇట్ లీడ్స్ టిల్ 50 years of old female. ఓకే, సో 50 years వాళ్ళకి ఏంటంటే మెనోపాజ్ లాగా అది మెనోపాజ్ మీద ఇంపాక్ట్ చేస్తుంది. అది 16 నుంచి బిలో 50 వరకు తీసుకుంటే యాజ్ యూ సెడ్ ఖచ్చితంగా వాళ్ళకి ఫస్ట్ మేజర్గా సిమ్టమ్స్ మనకి ఏమేమి ఉంటాయి అంటే ఎక్స్ట్రా ఫేషియల్ హెయిర్స్ వస్తాయి. సో పీసీఓఎస్ అనేది మెయిల్ హార్మోన్స్ ఫీమేల్లో ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో ఆండ్రోజన్స్ అంటాము మెయిల్ హార్మోన్స్ని. సో అవి ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో అది మనకి పీసీఓఎస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఓకే, మల్టిపుల్ సిస్లు ఉంటాయి. అండ్ ఇది కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే ఓవేరియన్ క్యాన్సర్స్లో కూడా దింపుతుంది. సో పీసీఓఎస్ని మెడిసిన్ 99% ఏ గైనకాలజిస్ట్ కూడా సజెస్ట్ చేయరు అంటిల్ అన్లెస్ మీకు సివియర్గా ఉండి మీరు కిడ్స్కి ప్లాన్ చేస్తున్నారు అనుకుంటే తప్పితే. అది కూడా వెరీ బేసిక్ మెడిసిన్ ఇస్తారు. బట్ యాజ్ ఐ సెడ్ పీసీఓఎస్ కెన్ బి రివర్స్డ్. ఓకే, సో అది మనం ఎలాగ రివర్స్ చేసుకోవాలి అంటే అగైన్ మనం ఏ కండిషన్లో ఉన్నామో అనేది చూసుకోవాలి. వీటి వల్ల వచ్చే ఫస్ట్ ప్రాబ్లమ్స్ మనకు పీసీఓఎస్ అంటే మళ్ళీ ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ మీద ఫోకస్ చేయాలి. సిమ్టమ్స్ ఏమున్నాయి అనేది చూసుకోవాలి, ఎక్స్ట్రా ఫేషియల్ హెయిర్స్ అట్లాగా. పీసీఓఎస్ చూసుకుంటే మేజర్గా ఇప్పుడు ఎవరైనా ఒక ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయాలనుకుంటే వాళ్ళకి పీసీఓఎస్ ఉంటే సో వాళ్ళకి మేజర్గా మనం చాలా కేర్ఫుల్గా డైట్స్ చూసుకోవాలి. ఓకే, హెల్దీ హైలో ఎట్లాగా అంటే మేము పీసీఓఎస్ రివర్స్ చేసి ఎవరైతే ఓకే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో ఉన్న వాళ్ళు మేము ట్రీట్మెంట్కి వెళ్తాము అన్న వాళ్ళని కూడా ట్రీట్మెంట్కి వెళ్ళనివ్వకుండా న్యాచురల్ ప్రెగ్నెన్సీతో వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ గేవ్ ఎ పాత్ టు దెమ్. సో బేసిక్గా పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ప్రీఎక్లమ్షియా అంటే ప్రెగ్నెన్సీ టైంలో హై బీపీ రావడం. సో దిస్ ఈజ్ వెరీ డేంజరస్ కండిషన్. పీసీఓఎస్ ఎక్కువ ఉండి ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ ఎక్కువ ఉంటే కనుక మదర్కి బేబీకి ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది. ఓకే, అలా కాకుండా కొంచెం ఎక్స్ట్రా ఫేషియల్ హెయిర్స్ ఉంటాయి. అండ్ పీసీఓఎస్ డయాబెటీస్ అనేవి బెస్ట్ ఫ్రెండ్స్ లాగా. సో ఒకటి ఉంటే రెండోది ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ పర్టికులర్గా మనము హెల్దీ హైలో డైట్స్ పరంగా చూసుకుంటే కనుక ఫోలేట్ రిచ్ కానివ్వండి, అయోడిన్ రిచ్ కానివ్వండి, సీడ్ సైక్లింగ్ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ పీసీఓఎస్ మేనేజ్మెంట్. సో సీడ్ సైక్లింగ్ కూడా బేస్డ్ ఆన్ యువర్ ఏజ్, బేస్డ్ ఆన్ యువర్ కండిషన్, అంటే మీకు ఏమన్నా పీసీఓఎస్తో పాటు ఒబిసిటీ ఉన్న, పీసీఓఎస్తో పాటు డయాబెటీస్ ఉన్న, సో బేస్డ్ ఆన్ దోస్ కండిషన్స్ మీ పీరియడ్ సైకిల్స్ని చూసుకుని సీడ్ సైక్లింగ్ అనేది మేము ఇంక్లూడ్ చేస్తాము. వెన్ ఇట్ కమ్స్ టు పీసీఓఎస్ కంప్లీట్ మేనేజ్మెంట్ చూసుకుంటే కనుక దెన్ ఫిజికల్ యాక్టివిటీ అలాంగ్ విత్ గుడ్ డైట్ మీకు మంచిగా పీసీఓఎస్ రివర్సల్ అనేది జరుగుతుంది. బట్ వీ హ్యావ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. ఆ మెడికల్ కండిషన్స్ అంటే వేరే వీటితో పాటు ఇది పీసీఓఎస్ అనేది ఫస్ట్లోనే రూట్స్తో సహా మనం ఇరాడికేట్ చేసేయాలి. అప్పుడే ప్రెగ్నెన్సీలో వచ్చే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కంటిన్యూ అవ్వకుండా ఉంటాయి, అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ ఫర్ ఈజ్ ప్రెగ్నెన్సీ.
సో ఈ విధంగా మీరు కనుక ఈ ఫుడ్ ఏదైతే చెప్పారో అది వాళ్ళు తింటే కనుక పీసీఓఎస్ అనేది పీసీఓఎస్ రివర్స్ మనం చేయొచ్చు. కంప్లీట్ గా రివర్స్ చేయొచ్చు. ఎక్సలెంట్. అండ్ చాలా మంది చూసుకుంటే డయాబెటిక్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు షుగర్ అనేది చాలా తొందరగా అటాక్ అవుతుంది. అవును. సో ఈ షుగర్ స్టార్టింగ్ లో ఉన్న దాన్ని కంప్లీట్ గా పర్మనెంట్ గా క్లోజ్ చేయాలనుకున్నా, ఎస్. షుగర్ రాకుండా బ్యాక్ రాకుండా చేయాలన్నా ఈ న్యూట్రిషన్ ఫుడ్ ఏదైనా తీసుకుంటే కనుక షుగర్ ని కంప్లీట్ గా చెక్ పెట్టొచ్చు అంటారా? చెక్ పెట్టచ్చండి డెఫినెట్గా. ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉంటే అంటే మీ 3 months యావరేజ్ షుగర్ 5.5 5.7 నుంచి 6.2 లోపల ఉంటే మనం డెఫినెట్గా రివర్స్ చేసేసేయచ్చు. అదే కొంచెం 7 ఉండి మీరు మెడికేషన్లో ఉన్న ఇన్సులిన్లో ఉన్న ఇన్సులిన్ ఇంజెక్షన్స్ షార్ట్స్ తీసుకున్నా కూడా ఇన్సులిన్ కూడా స్టాప్ చేసి జస్ట్ మెడికేషన్ త్రూ మనం డయాబెటీస్ని మేనేజ్ చేసుకోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ మెటబాలిజం. ఓకే. సో మన మెటబాలిజంలో ఎలాగా అంటే మనము ప్రాపర్గా గ్లూకోజ్ లెవెల్స్ని బేసిక్గా డయాబెటీస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రాపర్గా వర్క్ అవ్వకపోతే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే వస్తుందో డయాబెటీస్ వస్తుంది. సో మనము ఫస్ట్ వర్క్ చేసేది దాన్ని మంచిగా చేయడంలో. ఎప్పుడైతే మనము ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద వర్క్ చేస్తూ ఉంటామో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మన బాడీలో బ్యాలెన్సింగ్ అవుతూ ఉంటాయి. దానివల్లే అండ్ ఎనీ మెడికల్ కండిషన్ కానివ్వండి, డైట్ అండ్ ఎక్సర్సైజ్ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్. సో ఆ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. యాజ్ పర్ ద కరెంట్ స్టడీస్ మనకు మళ్ళీ ఎట్లా ఉంటుందంటే 80% డైట్ 20% ఫిజికల్ యాక్టివిటీ అని అంటారు. ఓకే. నేను 80% డైటే చేస్తాను, 20% ఫిజికల్ యాక్టివిటీ చేయను అని నడవదు. 20% ఫిజికల్ యాక్టివిటీ సివియర్ ఫిజికల్ యాక్టివిటీ చేసేస్తా డైట్ చేయను అన్న కూడా నడవదు. సో బోత్ షుడ్ గో ఇన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. డైట్ ఫిజికల్ యాక్టివిటీ రెండు మంచిగా వెళ్తే ప్రతిదీ మనము రివర్స్ చేసుకోవచ్చు. బికాస్ మన బాడీ అంటే ఎవరు పుట్టుకతో ఈ ప్రాబ్లంతో పుట్టరు. దెర్ ఆర్ వెరీ అంటే 100% తీసుకుంటే 90%కి ఎవరికి ప్రాబ్లమ్స్ ఉండవు. ఒక 10%కి మాత్రమే అంటే ఆ పిల్లల నుంచి స్టార్ట్ అయ్యేది వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దాట్ వీఆర్ గోయింగ్ టు మేనేజ్. ఓకే. వాళ్ళకి ఇంకా నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళకుండా వేరే ప్రాబ్లమ్స్ అవి రాకుండా అక్కడ మేనేజ్ చేస్తాం. ఈ 90% పీపుల్ ఎవరైతే ఉంటారో సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ని మనం ఖచ్చితంగా రివర్స్ చేయొచ్చు. హెల్దీ హైలో వీ ప్రైమర్లీ ఫోకస్ ఆన్ దట్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫీమేల్ కానీ మెయిల్లో కానీ ఎవరైనా సరే చాలా ఎక్కువగా ఒబేసిటీ వచ్చేస్తుంది. అండ్ చాలామంది మెయిల్లో కూడా ఈ ఆల్కహాల్ స్మోక్ దీనివల్ల కూడా చాలా సఫర్ అవుతున్నారు. అండ్ వైఫ్లు కన్సీవ్ అవ్వకుండా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ హస్బెండ్స్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అనేది కూడా ఎక్కువగా వినబడుతుంది. సో అది ఎంతవరకు కరెక్ట్? సో వాటిని న్యూట్రిషన్ ఫుడ్ మీరు చెప్పే న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల ఎలా యూజెస్ ఉంటుంది? ఓకే. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ మెంటల్గా ప్రిపేర్ అవ్వాలండి. ఎవరికైనా సరే ఇప్పుడు కాలం తీసుకుంటే అందరూ స్మోకింగ్ డ్రింకింగ్ అందరికీ చాలా కామన్ అయిపోయింది. స్టార్టింగ్ ఫ్రమ్ కిడ్స్ టు అదా గర్ల్స్ బాయ్స్ అనేం లేదు, మెన్ ఉమెన్ అనేం లేదు, కలిసి తాగుతున్నారు కూడా, రైట్? సో వాళ్ళు ఫస్ట్ మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి హస్బెండ్ అండ్ వైఫ్. ఓకే మేము స్మోకింగ్ ఆపేస్తాము, ఓకే మేము డ్రింకింగ్ ఆపేస్తాము, బికాస్ దిస్ ఈజ్ అవర్ ఫ్యూచర్. ఇది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ వాళ్ళు స్ట్రాంగ్గా సైకలాజికల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. దెన్ మా ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఎందుకంటే నేను ఒక చైన్ స్మోకర్ని నేను ప్లాన్ చేస్తున్నాను అంటే ఇట్ డజంట్ వర్క్ ఇన్ దట్ వే. ఓకే. సో స్మోకింగ్ ఆల్కహాల్ ఇప్పుడు మెన్లోనే తీసుకుంటే వాళ్ళ స్పర్మ్ కౌంట్ని తగ్గించేస్తుంది. ఉమెన్లో తీసుకుంటే ఎగ్ ఫార్మింగ్ని ఆ కెపాసిటీని తగ్గించేస్తుంది. ఓకే. అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అవుతుంది మెయిల్లో తీసుకుంటే కనుక. ఉమెన్లో మళ్ళీ ఆ ఓవరెన్ ఎగ్స్ ఉంటాయి కదా, సో ఆ ఎగ్స్ స్ట్రాంగ్ అంటే ఇప్పుడు ఒక 20 ఎగ్స్ రిలీజ్ అయ్యే ప్లేస్లో ఒకటే ఎగ్ రిలీజ్ అవుతుంది. సో అంత ఇంపాక్ట్ ఉంటుంది స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ వల్ల. సో ఫస్ట్ థింగ్ మనము ఓకే ఎట్ ఏ టైం క్విట్ చేయమంటే ఎవరు క్విట్ చేయలేరు, బట్ గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ రావాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే తగ్గిస్తారో దెన్ వీ కమ్ ఇన్ టు పిక్చర్. ఓకే. సో ఇక్కడ హెల్దీ హైలో ఏం చేస్తాము అంటే సో ఫస్ట్ వాళ్ళ మెడికల్ కండిషన్స్ని చూసుకుంటాము. ఇప్పుడు స్మోకింగ్ డ్రింకింగ్ వల్ల వాళ్ళకి ఒబెసిటీ ఉందా, లేదా ఉమెన్లో అయితే పీసీఓఎస్ ఉందా, ఆర్ డయాబెటీస్ ఉందా. సో ఇవన్నీ ఏంటంటే ఒకదానికొకటి లింక్ అయిపోయి ఉంటాయి. ఓకే. ఒకటి వచ్చింది అంటే డెఫినెట్గా మిగతావన్నీ వరుసగా లైన్లో నుంచి ఉంటాయి. ఒక డయాబెటీస్ వచ్చిందా, పీసీఓఎస్ వచ్చిందా, డయాబెటీస్ నేను వస్తున్నాను అంటుంది. హెరిడిటరీలో ఉందనుకోండి, ఓకే ఒబెసిటీ నేనున్నాను అనుకుంటే ఒబెసిటీ కూడా వస్తుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్. ఓకే. సో మనము
మనము ఇక్కడ ఏం చేస్తాము అంటే మొత్తం ఆ మైక్రో న్యూట్రియంట్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వాళ్ళ మెడికల్ కండిషన్ని బట్టి యూ డోంట్ నీడ్ టు అవాయిడ్ ఎనీ ఫుడ్ అండి. మా సింపుల్ ఫండా అదే, యూ డోంట్ నీడ్ టు అవాయిడ్ ఎనీ ఫుడ్. అది రైస్ అవ్వనివ్వండి, లేదా రోటీస్ అవ్వనివ్వండి, వాట్ ఎవర్ ఈజ్ యువర్ స్టేపుల్ ఫుడ్, రైస్, రోటీస్, పిజ్జాలు, బర్గర్లు. అంటే లైక్ ఇప్పుడు అవుట్ ఆఫ్ ఇండియా తీసుకుంటే కనుక అదర్ కంట్రీస్లో లైక్ యాజ్ ఐ సెడ్ మాకు అక్రాస్ ద గ్లోబ్ ఉన్నారు. కెనడా నుంచి ఉన్నారు, ఆస్ట్రేలియా నుంచి ఉన్నారు, స్వీడన్ నుంచి ఉన్నారు. సో దే సే లైక్ ఓకే, మా స్టేపుల్ ఫుడ్ ఈజ్ డిఫరెంట్, వీ ఈట్ లాట్ ఆఫ్ బ్రెడ్స్ అని అంటారు. సో వీల్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. సో కార్బోహైడ్రేట్ అనేది ఇట్స్ నాట్ ఏ నెగటివ్ ఫుడ్ అండి. కార్బోహైడ్రేట్స్ ఎంతసేపు మనకి ఎనర్జీని జనరేట్ చేయడానికి యూజ్ అవుతాయి. సో డెఫినెట్గా కార్బ్స్ అనేవి ది ప్లే వెరీ క్రూషియల్ రోల్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. సేమ్ వే ఇక్కడ స్మోకింగ్ మీద కానివ్వండి, డ్రింకింగ్ ఇవన్నీ చూసుకుంటే కూడా మనకి వాళ్ళకి అగైన్ ఇన్ఫర్టిలిటీ అంటే స్పర్మ్ కౌంట్ని బూస్ట్ చేసేలాగా ఫుడ్స్ ఇస్తాము. వాట్ ఎవర్ న్యూట్రియంట్స్, అది ఫోలేట్ కానివ్వండి, జింక్ కానివ్వండి, కాల్షియం కానివ్వండి. సో లాట్ ఆఫ్ అదర్ మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్ బ్యాలెన్సింగ్ చూసుకుని దాని అకార్డింగ్లీ వీల్ హెల్ప్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ఒబైసిటీ ఫీమేల్లో కూడా చాలా ఎక్కువగా ఒబైసిటీ అయిపోతున్నారు, బాయ్స్లో కూడా చాలా ఎక్కువ మంది. సో ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల ఒబైసిటీని తగ్గించవచ్చు అంటారు? సో వెన్ ఇట్ కమ్స్ టు న్యూట్రిషన్, ఇప్పుడు ఒబెసిటీకి మన దగ్గర అంటే హెల్దీ హైలో హౌ వీ ఎయిమ్ ఈస్, ఇప్పుడు మంత్కి ఒక 2 to 4 kgs ఐడియల్ వెయిట్ లాస్ పెడతామండి. అంటే అది యాజ్ పర్ ద స్టాండర్డ్స్, WHO స్టాండర్డ్స్ ప్రకారం మంత్కి 2 to 4 kgs మాత్రమే వెయిట్ లాస్ అవ్వాలి. 4 kgs కంటే అబవ్ అవుతున్నారు అంటే కనుక యు ఆర్ లూజింగ్ యువర్ మజిల్. సో మజిల్ లాస్ ఎప్పుడైతే జరుగుతుందో మజిల్ లాస్ ఏరియాస్లో ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోతుంది. దట్ ఈస్ వేర్ మేబీ మీరు చాలా మంది దగ్గర వినే ఉంటారు కదా, మేము జిమ్కి వెళ్ళి ఆపేసాము, వెయిట్ పెరిగాము, మేము డైట్ చేసి ఆపేసాము, వెయిట్ డబల్ అయిపోయాము. సో బికాస్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు వెల్ బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకోవట్లేదు, కార్బ్స్ని అవాయిడ్ చేయడం, ఫ్యాట్స్ని అవాయిడ్ చేసేసడం, ఓన్లీ ప్రోటీన్స్ మీద డిపెండ్ అవ్వడము. అండ్ మైక్రో న్యూట్రియంట్స్ కూడా ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ఆర్ డే టు డే లైఫ్. అంటే వైటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి. సో ప్రతి న్యూట్రియంట్, ప్రతి ఫుడ్ మనకి ఇంపార్టెంటే. ఒక్కొక్క ఫుడ్ ఒక్కొక్కలాగా ఇంపాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మేము ఏం ఫోకస్ చేస్తాము అంటే మీ స్టేపుల్ ఫుడ్స్, మీ లైక్స్ అండ్ డిస్లైక్స్ని కన్సిడర్ చేసుకుంటూ వీల్ డిజైన్ ఏ ప్లాన్ ఇన్ సచ్ ఎ వే వేరిన్ మీకు కంప్లీట్గా మంచిగా ఆల్ న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ జరుగుతుంది మీ బాడీలో. అట్ ద సేమ్ టైమ్ యూ విల్ సీ వెయిట్ లాస్. సో మీ హెల్తీ హైలో ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు? ఎలాంటి డిసీజెస్, ఎలాంటి హెల్త్ ఇష్యూస్కి? ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు వన్ పర్టికులర్ డిసీజ్ అండి. వీ ఆర్ నాట్ వెయిట్ లాస్ కంపెనీ, వీ ఆర్ నాట్ లిమిటెడ్ టు ఓన్లీ వన్ రివర్సల్ కంపెనీ. సో వీ విల్ బి యువర్ వన్ స్టాప్ సొల్యూషన్. సో హెల్దీ హై అనేది ఖచ్చితంగా ఒక వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యూ. మీకు కానివ్వండి, మీ ఓల్డర్ జనరేషన్స్ కానివ్వండి, మీ నెక్స్ట్ జనరేషన్స్కి కానివ్వండి, దిస్ ఈజ్ ద వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యూ. సో ఈ ప్రాబ్లము నాకు అంటే మా నాన్నగారికి డయాబెటీస్ ఉంది, నాకు డయాబెటీస్ ఉంది, నా పిల్లలకి రాకూడదు. సో ఐ విల్ స్టాప్ యూ దేర్ ఇట్ సెల్ఫ్. మీ జనరేషన్తోనే డయాబెటీస్ అనేది ఆగిపోతుంది, నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్లకుండా చూస్తాం. దట్ ఈజ్ అవర్ ప్రైమరీ మోటో. సో మనకి ఎంతసేపు ఏంటి అంటే యాజ్ యూ నో హెల్దీ హై అనేది వీ హెల్ప్ యూ విత్ యువర్ నెక్స్ట్ లెగసీ, హెల్దీ లెగసీని కంటిన్యూ చేయడానికి వీల్ హెల్ప్ యూ అవుట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్స్ అండి. సో చూసారు కదా హెల్తీ హై. సో వన్ స్టాప్ సొల్యూషన్. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి ఎలాంటి న్యూట్రిషన్ ఫుడ్ని మీరు కనుక తీసుకుంటే మన హెల్త్ అనేది ఎంత ప్రాపర్గా సెట్ అవుతుంది అనేది చాలా క్లియర్గా లక్ష్మీ స్వాతి మ్యామ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి సో మీరు ఎవరైనా సరే న్యూట్రిషన్ని ప్రాపర్గా తీసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.